शाह न्यूज में आपका इस्तकबाल है। ताज़ा तरीन खबरों के लिए देखते रहिए शाह न्यूज। पार्लमेंट ఎన్నికల సందర్భంగా మేము మొన్న 18 తారీఖు నుంచి 20 తారీఖు వరకు నామినేషన్ల ఘట్టం స్టార్ట్ అయింది. 19 తారీఖు నాడు నామినేషన్ మేము మామూలుగా వేసినాము. ఈరోజు లాస్ట్ డేటు కాబట్టి అందరు మా మాజీ ఎమ్మెల్యేలతో పాటు ఈరోజు మా కార్యకర్తల సమక్షంలో మళ్ళీ ఈరోజు 20 తారీఖు 11:43 లోపల వేయాలని మాకు పురోహితుల నుంచి ఆజ్ఞాపించారు. అదే టైం ప్రకారం 11:43 లోపలనే వేయడం జరిగింది. ఈరోజు ఈ పార్లమెంట్ ఎన్నికలు ఎందుకంటే మన ఉద్యమ నాయకుడు కేసీఆర్ గారు 2019లో మాకు ఎంపీ టికెట్ ఇవ్వడం జరిగింది. ఈరోజు కొన్ని చిన్న పొరపాట్ల వలన ప్రభుత్వం పోయింది. ఈ విషయంలో ఈరోజు చాలామంది నన్ను ఎంపీ నిలవడకయ్యా మీ పరిస్థితి ఈ విధంగా ఉన్నది అని ఏదో చెప్పింది. కానీ ఖచ్చితంగా మా మాజీ ఎమ్మెల్యేల తోడ్పాటుతోటి మేము కేసీఆర్ గారి యొక్క మళ్ళీ ఏదైతే మనం కేసీఆర్ని పోగొట్టుకున్నామో ఖచ్చితంగా ఈ ఎంపీ ఎలక్షన్లో మళ్ళీ మనం కేసీఆర్ గారికి ఓటేసి గారి గుర్తుకు ఓటేసి మళ్ళీ ఖచ్చితంగా ఎంపీ స్థానాలను దక్కించుకోవాలి. ఎందుకంటే గతంలో పార్లమెంట్లో మన బీఆర్ఎస్ ఎంపీలు మన తెలంగాణ గురించి మాట్లాడడం తప్ప ఈ గతంలో ఉన్న బీజేపీ ఎంపీలు కానీ కాంగ్రెస్ ఎంపీలు కానీ ఎవరు మన తెలంగాణ పట్టించుకోలేదు. ఎందుకంటే ఈరోజు ఈ 10 సంవత్సరాల లోపల మనం ప్రభుత్వం యొక్క విధానాల వలన ఈరోజు మనం ఎంత గొప్పగా ఆర్థికంగా అభివృద్ధి చెందామో ప్రతి ఒక్కరికి తెలుసు. నీళ్ళ విషయంలో కానీ ఈరోజు వ్యవసాయదారులు పంటలు పండించే విషయంలో కానీ అన్ని రకాలుగా ఈరోజు కేసీఆర్ గారు వాళ్ళకు తోడ్పాటుగా ఉండి ఇలా ఇప్పుడే నామినేషన్ చేసి రావడం జరిగింది. గత నెల రోజులుగా తెలంగాణ వ్యాప్తంగా ముఖ్యంగా ఈ మహబూబ్నగర్ జిల్లాలో కరువు కాటకాలతో ఎన్నో కష్టాలతో 50-60 సంవత్సరాలు ఉడికిపోయినటువంటి తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత 10 సంవత్సరాలు సుభిక్షంగా ఉండి రైతాంగము పేద బడుగు బలహీన వర్గాలు మైనార్టీలు సబ్బండ వర్గాలు సుఖ సంతోషాలతో ఉన్నటువంటి తెలంగాణ మాయ మాటలతో అసత్యపు ప్రకటనలతో హామీలతో అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ 100 రోజులైనా కనీసం ఈ రోజు పరిస్థితులు చూస్తుంటే పట్టణాలు చూస్తే నీళ్లు కూడా కరువైపోయింది. కరెంటు ఎప్పుడు ఉంటుందో ఎప్పుడు పోతుందో ఎవరికి తెలియదు. అర్ధరాత్రి ఆపద వచ్చినా ఈ ప్రభుత్వం ఉంది నన్ను ఆదుకుంటుంది అని ఒక భరోసా ఉండేది. ఎల్ఓసీలు లేవు, కళ్యాణ లక్ష్మి లేదు, తుల ఉంగరం లేదు, రుణమాఫీ లేదు, సాగునీరు లేవు, తాగునీరు లేదు, రైతు బంధు లేదు, ప్రతి మహిళకు పెన్షన్ ఇస్తాను ఆ పెన్షన్ లేదు. ఈరోజు దిక్కు తోచని స్థితిలో అయ్యో మోసపోయినాం ఎట్లయిపోయింది కదా తెలంగాణ ఎంత పని చేసుకుంటామని చెప్పి ఆవేదనతో ఉన్నటువంటి తెలంగాణ ఆవేదనతో ఉన్నటువంటి మహబూబ్నగర్ జిల్లా ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీకి పట్టం కట్టడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. మా ఎంపీ గారు మా పార్లమెంట్ అభ్యర్థి మన శ్రీనివాసరెడ్డి గారు 2వ సెట్ నామినేషన్ ఈరోజు వేయడం జరిగింది. మరి రేపు సాయంత్రం పెద్దలు కేసీఆర్ గారు మహబూబ్నగర్కు వచ్చి మాకు మద్దతుగా మన శ్రీనివాసరెడ్డి గెలుపుకు తోడ్పాటుగా పెద్ద ఎత్తున ప్రజల తండోపతండాలుగా వచ్చి కేసీఆర్కు మద్దతు తెలపడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా ఈరోజు పరిస్థితులు గమనిస్తే 4 నెలల్లోనే కాంగ్రెస్ ప్రభుత్వం మీద ప్రజలకు అర్థమైంది. వాళ్ళు ఏం వాగ్దానాలు చేసిండ్రు, ఇప్పుడు ఏం చేస్తున్నారు, వాళ్ళు చెప్పింది ఒక్కటి కూడా అమలు చేయలేదు. వాళ్ళు చేసిన వాగ్దానాలు పక్కెడితే గత ప్రభుత్వంలో మేము సెటప్ చేసిన కార్యక్రమాలు కూడా వాళ్లకు అమలు చేయడానికి వాళ్ళకి నిర్వహణ చేయడానికి కూడా చేతన కావట్లేదు.
ఈయన మేము న్యూ టౌన్ లో పార్టీ హౌస్ లో ప్రెస్ మీట్ పెడితే 2 గంటలైంది కరెంటు లేదు. ఇక మేమే ఫ్యాన్ కట్టెతో తిప్పుకోవాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. ఇది పరిస్థితి. మరి కరెంట్ అనేది గతంలో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో కరెంట్ అనేది లేకుండా ఎప్పుడు వస్తుందో ఎప్పుడు తెలియని పరిస్థితి ఉండే. మరి కేసీఆర్ గారు 6 నెలల్లోనే కరెంటు కోత లేకుండా 24 గంటల కరెంటును అన్ని వర్గాలకు, రైతులకు కానీ, గృహాలకు కానీ, ఇండస్ట్రీస్ కానీ 24 గంటల కరెంట్ ఇచ్చి దేశంలోనే రాష్ట్రాన్ని యొక్క కరెంటు విషయంలో ముందడుగు తీసుకెళ్లడం జరిగింది. గతంలో 70 ఏళ్ల కాంగ్రెస్ పరిపాలనలో, మిగతా పార్టీల పాలనలో గ్రామాల్లో కానీ పట్టణాల్లో కానీ కనీసం తాగడానికి నీళ్ళు లేకుండా మరి మిషన్ భరిత కార్యక్రమాలను పెట్టి అన్ని ప్రాంతాలకు, పట్టణాలకు కావచ్చు, గ్రామీణ ప్రాంతాలకు కావచ్చు, మరి నీటిని సరఫరా చేసి బ్రహ్మాండంగా అమలు చేయడం జరిగింది. మరి అవి కూడా ఇప్పుడు నీళ్లు ఇవ్వడానికి చేతన తెలియదు వాళ్ళకి. మరి ఇవన్నీ కూడా